For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మిశ్రావ్స్. దాదాపు 5 శతాబ్దాల హిందువుల కళ అయోధ్య రామ మందిరం. జనవరి 22వ తేదీన అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రతిష్ట అయోధ్య రామ మందిరంలో జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఆలయం ప్రారంభమై 6 నెలలైనా కాకముందే గర్భాలయం పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుందనే వార్త ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. గత శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన భారీ వర్షం కారణంగా నీరు ఆలయ పైకప్పు నుంచి కారడం మొదలైందని ఆలయ పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మీడియాకు చెప్పడం జరిగింది. గర్భాలయంలో రామ్ లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే స్థలంలో, వివిఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్లు ఆయన వివరించారు. ఆలయ పరిసరాల్లో చేరిన వర్షపు నీరు కూడా బయటకు పోవడం లేదని, దాంతో ఆలయంలోకి వచ్చే సిబ్బంది ఇంకా భక్తులు ఇబ్బందుల పాలవుతున్నారని సత్యేంద్ర దాస్ చెప్తున్నారు. భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద ఇంజనీర్లు కలిసి కట్టిన ఆలయం కేవలం ఒక భారీ వర్షానికే ఇలా అయితే భవిష్యత్తులో కురిసే వర్షాలకు ఇంకెలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయం వేస్తుందని ఆలయ పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై ఇప్పటికే విపక్షులు పెద్ద ఎత్తున బీజేపీపై దుమ్మెత్తు పోస్తున్నాయి. నాడు బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓట్ల కోసం కావాలనే పూర్తిగా సిద్ధం కాని ఆలయాన్ని ప్రారంభించారని, ఆలయ నిర్మాణానికి భక్తుల ద్వారా వచ్చిన విరాళాలను ఆ పార్టీ తినేసిందని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ విషయంపై సిబిఐ ఎంక్వైరీ చేయించి దోషులను జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.